భవనాలకు అనుమతి కోసం 8 లక్షల డిమాండ్. ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ 4 లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ. బాధితుడి ఫిర్యాదుతో దాడి చేసి అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన కామారెడ్డి జిల్లా కోర్టు ఏపీపీ కానిస్టేబుల్ పెద్దశంకరంపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. నేను చెప్పలే ఎట్లున్నా ఇప్పుడు ఇలా సిటీ ప్లానింగ్ లో ఎట్లుంటారు అంటే ఓ ఘోరం. సిటీ ప్లానింగ్ లో మదీనాగూడ కాడ ఇదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కుమ్మక్కై 100 కోట్ల విలువైన అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు అది ఆడ ఉంది. ఆడ విచారణలో తేలింది ఏంటంటే వీళ్ళు అక్రమంగా పర్మిషన్లు ఇచ్చిరని తేలినా కూడా అవతల వాడు కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఇప్పుడు అదే పనులు మేనేజ్ చేస్తున్నారు. ఆ పనులనే ఉన్నాం. ఇప్పుడు అసలు సిటీ ప్లానింగ్ అసలు ఎక్కడ కూడా అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ కూడా పైసలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫైల్ కదలదు. ఇగో పైసలు ఉంటే విషయం ఏంటంటే మదీనాగూడ కాడ ఒకసారి సర్వే చేసిరు. సర్వే చేసి రిపోర్ట్ తెప్పించుకుంటే తప్పుడు చేసిరని తేలింది. మళ్ళీ బాధితులు సార్ ఏమైంది సార్ తప్పు తేలింది అంటే లేదు మళ్ళీ సర్వే చేపిస్తారు. మళ్ళీ సర్వే చేసారు మళ్ళీ తప్పని తేలింది. మళ్ళా సర్వే చేసారు మళ్ళీ తప్పని చేరి ఇప్పుడు మళ్ళా సర్వే కోసం మళ్ళీ పంపిస్తారు. ఇలా డ్రామా వాళ్ళు రెడీ ఓకే చేసేదాకా ఆ పైసలు ఇక్కడ ముట్టాలి ఓకే చేసేదాకా ఇవన్నీ కథలన్నీ ఉన్నాయి లెక్కలు. దాని వెనకాల ఎంతమంది అధికారులు దాగి ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేదు. మిమ్మల్ని వేటాడైనా సరే మిమ్మల్ని మీరు ఆ పదవిలో ఉండొద్దు, మీరు జైల్లో ఉండాలి. అరే కొంచెం నిజంగా న్యాయంగా పోతేనేమో చెప్తారు. పేదోడు పోతే 4 నెలలు ఆయన ఆఫీస్ చుట్టూ తిరగబట్టి తప్పు జరిగిందని ఒప్పుకుంటారు. కన్స్ట్రక్షన్ చేసుకోపోని వానికి సాటుకి ఇస్తారా? వానికి ఇచ్చేస్తారు పర్మిషన్.